Hi friends, welcome to our channel. Today our topic is current affairs. Which month అంటే జూన్ మంత్కి సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్ ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ బిట్ చూద్దాం. ఇటీవల ఫుట్బాల్లో ప్రపంచంలోనే ఆల్ టైమ్ లీడింగ్ గోల్ స్కోర్గా నిలిచిన క్రిస్టియన్ సింక్లెయిర్ ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్స్: బ్రెజిల్, బి ఇటలీ, సి కెనడా, డి అర్జెంటీనా. సమాధానం సి అంటే కెనడా. అసలు కేంద్రిస్ సింక్లెయిర్ కెనడాకు చెందిన ప్రసిద్ధి ఫుట్బాల్ ఆటగాడు మరియు కెనడా జాతీయ జట్టు కెప్టెన్. ఇటీవల ప్రపంచంలోనే ఆల్ టైమ్ ఇంటర్నేషనల్ లీడింగ్ గోల్ స్కోర్గా నిలిచాడు. కేఫ్ ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్లో ఆయన కెరీర్లో 185వ గోల్ తర్వాత ఈ ఘటనను సాధించాడు. 184 గోల్స్ చేసిన అమెరికన్ ఫుట్బాల్ క్రీడాకారుడు అబ్బీ వాంబాట్ ప్రపంచ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. ఈ రికార్డు స్త్రీ పురుషుల వర్గాలు ఉన్నాయి. పురుషులు అంతర్జాతీయ స్కోరింగ్ జాబితాలో ఇరాన్కు చెందిన ఆలీ డే 190 గోల్స్తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రముఖ దౌత్యవేత్త అజయ్ బిసారియన్ ఇటీవల ఏ దేశానికి తదుపరి భారత హైకమిషనర్గా నియమించారు అంటే ఆప్షన్స్: ఏ యునైటెడ్ కింగ్డమ్, బి కెనడా, సి సింగపూర్, డి మలేషియా. సమాధానం బి కెనడా. దీని గురించి ఒక చిన్న గమనిక చూద్దాం. ప్రముఖ దౌత్యవేత్త అజయ్ బిసారియన్ ఇటీవల ఉత్తర అమెరికా దేశం అయిన కెనడా తదుపరి భారత హైకమిషనర్గా నియమించారు. త్వరలో పదవి బాధ్యతలు స్వీకరించబోయే అజయ్ బిసారియా 1987 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ స్విస్ ఐఎఫ్ఎస్ అధికారి. నెక్స్ట్ బిట్ చూద్దాం. మొదటి మాతృభూమి బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఏ హిందీ రచయిత బహుమతి ఇచ్చారు అంటే ఆప్షన్ చూద్దాం. ఏ వినోద్ కుమార్ శుక్లా, బి రమేష్ చంద్ర షా, సి మృదుల గార్గా, డి చిత్ర మర్గల్. ఆన్సర్ ఏంటంటే వినోద్ కుమార్ శుక్లా. ఇతని గురించి చిన్న గమనిక చూద్దాం. ప్రముఖ హిందీ కవి, నవల రచయిత వినోద్ కుమార్ శుక్లా తన అనువదించిన పుస్తకం బ్లూ ఈజ్ లైక్ బ్లూ కోసం మాతృభూమి బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రారంభ ఎడిషన్కు ఎంపికయ్యారు. హిందీలోని అత్యున్నత రచయితలో ఒకరైన 83 ఏళ్ల రచయిత 1999లో ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కూడా. ఈ పురస్కారం మునుపటి సంవత్సరంలో విడుదలై ఉత్తమ కవిత్వ రచనకు అందజేస్తారు. తన పుస్తకంలో కథలు జరిగినది ఆంగ్లంలోకి అనువదించారు. అరవింద్ కృష్ణ మెహ్రోత్ పై మరియు సారాంశం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక అనే పాఠశాల పిల్లలకు శిక్షణ కార్యక్రమం యువికా. ఇది భారతీయ ద్వారా నిర్వహిస్తారు సంస్థ. ఒక అనే పాఠశాల పిల్లల శిక్షణ కార్యక్రమ యువికా ఇది ఏ భారతీయ సంస్థ నిర్వహిస్తుంది? ఇక్కడ తప్పడింది. ఆప్షన్ చూద్దాం. ఏ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, బి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, సి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సమాధానం సి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని గురించి చిన్న గమనిక చూద్దాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తన యంగ్ సైంటిస్ట్ ప్రోరగెయిన్
యొక్క 2వ సెషన్ను పాఠశాల పిల్లల కోసం యువ విజ్ఞాన కార్యక్రమంని చేస్తుంది. ఇస్రోలో 2019లో తొలిసారి ప్రారంభించిన ఈ కార్యక్రమం పాఠశాలల పిల్లలకు అంతరిక్ష సిద్ధాంతాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన కల్పించడమే ఈ చొరవ అంతరిక్ష సంబంధించిన కార్యకలాపాలలో పిల్లలకు అవగాహన ప్రోత్సహించాలని భావిస్తుంది. ఇస్రో నుండి వచ్చిన ప్రకటన ప్రకారం ఈ సంవత్సరం కార్యక్రమానికి ఆన్లైన్ నమోదు ఇటీవల ప్రారంభమైంది. 5th బిట్ చూద్దాం. బ్యాంకర్ మ్యాగజైన్ చేత సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ ఆసియా పసిఫిక్ 2020గా భారతదేశానికి చెందిన ఏ బ్యాంకర్ పేరు పెట్టబడింది? ఆప్షన్స్ ఏ రఘురామ్ రాజన్, బి శక్తికాంత్ దాస్, సి ఉర్జిత్ పటేల్, డి వైరల్ ఆచార్య. ఆన్సర్ బి శక్తికాంత్ దాస్. దీని గురించి చిన్న గమనిక చూద్దాం. బ్యాంకర్ మ్యాగజైన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ ఆసియా పసిఫిక్ 2020గా పేర్కొంది. గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును నేషనల్ బ్యాంక్ ఆఫ్ ది సెర్బియన్ జోగ్రా తబకోవిక్ ప్రదానం చేశారు. వృద్ధిని ఉత్తేజపరిచేందుకు మరియు వారి దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో గణనీయంగా నిర్వహించిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది అవార్డు ఇవ్వబడుతుంది. బ్యాంకింగ్ రహిత ఆర్థిక సంస్థ సంక్షోభం మరియు భారతీయ బ్యాంకుల నిరర్ధక ఆస్తులతో సహా దేశంలోని వివిధ ఆర్థిక సంక్షోభాలను విజయవంతంగా నిర్వహించినందుకు శక్తికాంత్ దాస్ని నామినేట్ చేశారు. ఇంకా నెక్స్ట్ బిట్ చూద్దాం. 6th ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2020లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా గోల్డెన్ కోచ్ అవార్డును గెలుచుకున్న బాబెంకో నాకు చెప్పినప్పుడు చెప్పండి. ఇది ఏ దేశానికి చెందిన చిత్రం బాబెంకో నాకు చెప్పినప్పుడు చెప్పండి చిత్రం. ఆప్షన్స్ ఏ కెనడా, బి బ్రెజిల్, సి ప్యారిస్, డి దక్షిణ కొరియా. సమాధానం బి బ్రెజిల్. దీని గురించి చిన్న గమనిక చూద్దాం. ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాబెంగో టెల్ మీ నేను ఐ డై ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రానికి గోల్డెన్ కాంచ్ అవార్డును గెలుచుకుంది. ఇది బ్రెజిల్ డాక్యుమెంటరీ చిత్రం. చిత్ర నిర్మాణ భార్యగా పాజ్ దర్శకత్వం వహించారు. ఈ అవార్డు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి 16వ ఎడిషన్లో ప్రదర్శించారు. నాగరాజు మంజులే యొక్క పావస్ నిబాంద్ బెస్ట్ పార్ట్ ఫిక్షన్ చిత్రానికి సిల్వర్స్ నత్తగొల్ల అవార్డు అందుకున్నారు. ఉత్తమ యానిమేషన్ చిత్రానికి సిల్వర్ కోచ్ అవార్డును జర్మన్ చిత్రం పోర్ట్రేట్ ఆఫ్ సుజానే మరియు దివాకర్స్ ఎక్స్ రూపొందించిన భారతీయ చిత్రం పనాంగట్ నారి పంచుకున్నారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రారంభాత్మకంగా కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 20 మిలియన్ పౌండ్లను ఏ దేశం విరాళంగా ఇచ్చింది? ఆప్షన్స్ ఏ యునైటెడ్ స్టేట్స్, బి రష్యా,
సి యునైటెడ్ కింగ్డమ్, డి ప్యారిస్. ఆన్సర్ సి యునైటెడ్ కింగ్డమ్. దీని మీద చిన్న గమనిక చూద్దాం. ఘోరమైన కరోనా వైరస్ ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇటీవల 20 మిలియన్ పౌండ్ల దాదాపు 25 మిలియన్ విరాళం ఇచ్చింది. 6 నుండి 8 నెలల్లో వ్యాక్సిన్ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సిపిఐ అంటే కూటమి ఫర్ ఎలిమినేట్ ప్రిపరేషన్ ఇన్స్టిట్యూషన్ అనే గ్లోబల్ బాడీకి దేశం పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరణ కరోనా ప్రపంచ ఆరోగ్య అత్యవసర వంటి వ్యాప్తి వైరస్ సంక్రమంగా కారణంతో చైనాలో మరణించిన వారి సంఖ్య 400 దాటింది. ఫిలింపిక్స్ మరియు హాంకాంగ్ కూడా వ్యాప్తికి నుండి వారి మొదటి మరణాలను నివేదించారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏమి ఫిచ్ రేటింగ్స్ నుండి ఇటీవల సూచన ప్రకారం 2021లో భారతదేశం యొక్క అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత అంటే ఆప్షన్స్ 5.2%, బి 5.4%, సి 5.6%, డి 5.8%. సమాధానం సి 5.6%. దీని మీద గమనిక. వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధిని సంబంధించి అంచనా ఫిచ్ రేటింగ్ ఇటీవల విడుదల చేసింది. ఇది 5.6% వృద్ధి రేటును అంచనా వేసింది. ఇది 6 to 6.5% వృద్ధి రేటు కంటే తక్కువగా ఉందని భారత ప్రభుత్వం తన ఇటీవల ఆర్థిక సర్వే 2019-20లో అంచనా వేసింది. ఇటీవల సమర్పించిన కేంద్ర బడ్జెట్ దేశ వృద్ధి అవకాశాలను పట్ల తన అభిప్రాయాన్ని మార్చలేదని ఏజెన్సీ పేర్కొంది. ఏజెన్సీ గత డిసెంబర్లో భారతదేశానికి BBB రేటింగ్ను ధృవీకరించింది. మునుపటి సంవత్సరానికి ప్రభుత్వం తన ఆర్థిక లోటు లక్ష్యాలను కోల్పోయింది మరియు వచ్చే ఏడాది లక్ష్యం 3.8% సడలించింది. ఇంకా 9th బిట్ చూద్దాం. భారతదేశం యొక్క ప్రధాన ద్వైవార్షిక రక్షణ ప్రదర్శన డెఫ్ ఎన్కోస్ ఏ భారతీయ నగరంలో నిర్వహించబడింది అంటే ఆప్షన్స్ ఏ ఢిల్లీ, బి లక్నో, సి బెంగళూరు, డి హైదరాబాద్. ఆన్సర్ బి లక్నో. దీని మీద గమనిక చూద్దాం. ఎస్ ఇండియన్ వెయిట్ లిఫ్ట్ ద్వైవార్షిక రక్షణ ప్రదర్శన డైవ్ ఎన్స్కోను ఇటీవల ఉత్తరప్రదేశ్లోని లక్నోలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నావికా వ్యవస్థను, వైమానిక వ్యవస్థను మరియు భూ వ్యవస్థను ప్రత్యేక ప్రదర్శన జరిగింది. డిఫెన్స్ 2020 యొక్క ప్రధాన ఇతివృత్తాంతం ఇండియాది ఎమర్జింగ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మరియు దృష్టి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డిఫెన్స్ పై ఉంటుంది. ఇది 5 రోజుల ప్రదర్శనలో 70కి పైగా దేశాల ప్రతినిధులు, సైనిక తయారీదారులు హాజరు కానున్నారు. 10th బిట్ చూద్దాం. భారతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్లో ఇటీవల కొత్త జాతీయ రికార్డు సృష్టించిన మాజీ ప్రపంచ ఛాంపియన్ మీరాబాయ్ చాను ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే ఏ హర్యానా, బి ఉత్తరప్రదేశ్, సి మణిపూర్, డి రాజస్థాన్. ఆన్సర్ సి మణిపూర్. దీని మీద చూద్దాం. ఎస్ ఇండియా వెయిట్ లిఫ్టింగ్ మీరాబాయ్ చాను కోల్కతాలో జరిగిన జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో తన మునుపటి రికార్డును మెరుగుపరచడం ద్వారా కొత్త జాతీయ రికార్డు సృష్టించారు. మాజీ ప్రపంచ
ఛాంపియన్ మరియు సాధారణ సంపద బంగారం పతే విజేత మణిపూర్ రాష్ట్రానికి చెందినవారు. గత ఏడాది సెప్టెంబర్లో థాయిలాండ్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో సాధించిన 49 కిలోల స్వర్ణాన్ని మీరాబాయి ఎత్తివేసి 25 ఏళ్ల వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ర్యాంకింగ్ 4వ స్థానంలోకి నిలిచారు. ఇవి ఈరోజు 10 బిట్స్ వాటి ఎక్స్ప్లెనేషన్. ఇంకో టాపిక్ కోసం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.